హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ రామ్ చరణ్, కైరా అద్వానీ అండ్ ఎస్జే సూరి యాక్ట్ చేసి అండ్ మన దిల్ రాజు ప్రొడ్యూస్ చేసి అండ్ శంకర్ డైరెక్ట్ చేసిన గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే జస్ట్ యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. మరి మనం ఎక్స్పెక్ట్ చేసేంత సినిమా అయితే ఏం లేదు, బట్ అట్ ద సేమ్ టైం మరి వర్స్ట్ సినిమా అయితే కూడా కాదు. లైక్ ఈ పొంగల్కి మనం చూసుకుంటే కనుక సో ఒక యావరేజ్ టు అబవ్ యావరేజ్ ఉండే మూవీ. సో సంక్రాంతి హాలిడేస్ అండ్ శంకర్ అండ్ వేరే సినిమా పెద్దగా ఏం పోటీ లేకపోవడం వల్ల సో ఈ మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. బట్ ఒక బ్లాక్ బస్టర్ బొమ్మ అయితే కాదు, జస్ట్ ఒక యావరేజ్ టు ఒక అబవ్ యావరేజ్ ఉండే ఒక మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ బేసికల్లీ రామ్ నందన్ ఆ క్యారెక్టర్ రామ్ చరణ్ అయితే ప్లే చేయడం అయితే జరిగింది. తను ఒక సిన్సియర్ అండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. అండ్ ఎస్జే సూర్య మనం చూసుకుంటే కనుక తను ఒక బేసికల్లీ ఒక కరప్ట్ మినిస్టర్. సో వాళ్ళిద్దరి మధ్యలో మనం ఏమంటాం, ఫేస్ ఆఫ్ సీన్సా, లేకపోతే ఈగో క్లాషా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్టా, లేకపోతే క్యాట్ అండ్ మౌస్ గేమా, ఏదని అనుకోవచ్చు. సో అదే ఈ సినిమా. అండ్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ స్పెషల్ మెన్షన్ రామ్ చరణ్ ఆఫ్టర్ రంగస్థలం తర్వాత మళ్ళీ ఒక మంచి రోల్ అయితే పడింది. అండ్ యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ డాన్సెస్ కూడా అయితే బాగున్నాయి. అండ్ ముఖ్యంగా లైక్ రామ్ చరణ్కి ఈ మూవీలో 2 legs అయితే ఉంటాయి. సో మనం ట్రైలర్ చూసిన తర్వాత 3 legs ఉంటాయని చెప్పి అనుకున్నాం కదా. సో అదైతే కాదు, జస్ట్ 2 roles రామ్ చరణ్కి అండ్ 2 roles తన బెస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఐఏఎస్ ఆఫీసర్లో ఆ డిగ్నిఫైడ్ పర్ఫార్మెన్స్ లైక్ స్పెట్స్ పెట్టుకుని క్లీన్ షేవ్తోనూ ఆ లుక్ కానీ అండ్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే లైక్ అప్పన్న క్యారెక్టర్ మనం చూసుకుంటే కనుక సో ఒక రస్టిక్గా ఉండే ఆ క్యారెక్టర్. సో యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే జరిగింది. సో అంజలి కానీ, కైరా అద్వానీ కానీ, ఎస్జే సూర్య కానీ, శ్రీకాంత్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వారి రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఎస్జే సూర్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో యాజ్ యూజువల్ తను కూడా తన బెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. అండ్ తమనన్న మనం చూసుకుంటే కనుక సో టీజర్ ట్రైలర్ చూసినప్పుడు మనకి కొంచెం ఆ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మనకి కొంచెం డౌట్ అయితే వచ్చింది. బట్ థియేటర్లో అలా అయితే లేదు. యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది తమన్ గారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. లైక్ దిల్ రాజు గారికి ఇది ఒక 50 అయితే ప్రొడక్షన్. సో మనం చూసుకుంటే కనుక సో ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. లైక్ ఆ ఖర్చు పెట్టిన డబ్బంతా మనకి స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక లైక్ అది నెగిటివ్స్లో మాట్లాడుకుంది. బట్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక ఇది ఒక టెంప్లెట్ సినిమా. సో మనకి లైక్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఈజీగా మనం ప్రెడిక్ట్ అయితే చేయగలుగుతాం. బికాస్ స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. సో ఇలాంటి ఒక స్టోరీని ఇంతకు ముందు మనం చాలా సినిమాలు అయితే చూడడం అయితే జరిగింది. సో హీరో ఐఏఎస్ ఆఫీసర్ అనేది ఆ క్యారెక్టరైజేషన్ కొంచెం కొత్తగా అయితే ఉంది. బట్ అది ఒక్కటే సరిపోదు. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కానీ సో రెగ్యులర్ రివెంజ్ స్టోరీ ఇది. అండ్ ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ మూవీస్ మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూస్తాం. ఇది ఒక పక్క టెంప్లెట్ సినిమా లైక్ హీరో ఇంట్రో, ఆ తర్వాత ఫస్ట్ ఫైట్, ఆ తర్వాత హీరో ఇంట్రో, ఆ తర్వాత లవ్ స్టోరీ, ఆ తర్వాత లైక్ ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ మధ్యలో వచ్చే సీన్స్ అండ్ కట్ చేస్తే ఇంటర్వ్యూలో, అండ్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్పితే మళ్ళీ ఆ సీన్స్ అండ్ సినిమా ఎండ్ అయిపోతుంది. సో ఇది ఒక పక్క టెంప్లెట్ సినిమా. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఈజీగా మనం వీడితే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. బట్ ఈ మూవీలో కొన్ని హై మూమెంట్స్ కూడా అయితే ఉన్నాయి. సో అదే ఈ మూవీని అయితే సేవ్ చేసింది. లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కానీ, అండ్ ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ మధ్యలో వచ్చే సీన్స్ కానీ అన్నీ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే కనుక సో మూవీ ఒక రన్ టైం 3 hours అయితే పెట్టలేదు. సో మూవీ అంతా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో అది ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. అలా లైక్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ మూవీ 2 parts కూడా అయితే తీయలేదు. అది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్. బికాస్ 2 parts తీసుంటే కనుక సో మనకి ఆ స్టోరీ అనేది సగమే చూడాల్సి వచ్చేది. బట్ అది కూడా ఒక ప్లస్ పాయింట్. సో సింగిల్ పార్ట్ అవ్వడం వల్ల అండ్ మూవీ రన్ టైం కొంచెం కంపారిటివ్గా కొంచెం శంకర్ గారు పాత సినిమాలు చూసుకుంటే అన్నీ మనకి 3 hours అయితే ఉంటాయి. బట్ అలా ఉండదు ఈ సినిమా. ఒక డీసెంట్ రన్ టైంతో అన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి వల్ల కాబట్టి మనకు ఆ మూమెంట్స్ కొంచెం స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం ప్రిడిక్టబుల్ ఉన్నా సరే మనం ఈజీగా ఈ మూవీని అయితే ఎంజాయ్ చేయగలుగుతాం. అండ్ మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కింద చెప్పినట్టు స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. అండ్ ఎస్జే సూర్య తన వాయిస్ అయితే డబ్బింగ్ చేసుకోవడం అయితే జరిగింది. సో అది నాకైతే నచ్చలేదు. కొంచెం సాయి కుమార్ గారు తమ్ముడితో చెప్పించుంటే బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సాంగ్సే. బికాస్ తమన్ గారు ఈజ్ కేపబుల్ ఫర్ బెటర్ స్టఫ్. బట్ సాంగ్స్ ఒక ఎలాగున్నా సరే బట్ ఆ విజువల్స్తో దాన్ని ఇంకా కొంచెం బెటర్ అయితే చేయడం అయితే జరిగింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే యావరేజ్ టు అబవ్ యావరేజ్ మరీ ఒక బ్లాక్ బస్టర్ మూవీ అయితే కాదు. బట్ మరీ ఒక ఫ్లాప్ మూవీ అయితే కాదు. దానికి మెయిన్ రీజన్ శంకర్ గారు ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చాడా అంటే సో కంబ్యాక్ అయితే ఇవ్వలేదు. బట్ తన ప్రీవియస్ మూవీ ఇండియన్ 2తో పోల్చుకుంటే ఈ మూవీ అయితే చాలా బెటర్. బట్ లెట్స్ హోప్ ఫర్ ఇండియన్ 3. అండ్ ఇండియన్ 2 మెయిన్ ఫ్లాప్ అయింది అంటే ఆ మూవీ 2 parts. సో ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు గేమ్ చేంజర్ విషయానికి వస్తే కనుక సో మెయిన్ ఏంటంటే లైక్ ఈ మూవీని అయితే 2 parts అయితే తీయకపోవడం చాలా ప్లస్ అయింది. అండ్ రన్ టైం కూడా చాలా ప్లస్ అయింది. దాంతో మనకి ఈ మూవీ అయితే కొంచెం పర్వాలేదు, చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. లైక్ మూవీలో కొన్ని ప్లస్ సీన్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని మైనస్ సీన్స్ అయితే ఉన్నాయి. బట్ ఆ ప్లస్ సీన్స్ మూవీని కాపాడాయి అని చెప్పి మనకైతే
చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ ఈ మూవీ చెప్పినట్టు మూవీ అయితే యావరేజ్, అండ్ ఈ మూవీకి నేను రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనేటప్పుడు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.